హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రజెంట్ కేసీఆర్ పరిస్థితి ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ కేసులో బుక్ అయిన కవితని బెయిల్ మీద తీసుకురాలేని పరిస్థితి. నిన్నే కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది, ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ రోజుతో కవితకి సంబంధించి జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తున్న సమయంలో ఆమెకి బెయిల్ వస్తుందా అనే ఉత్కంఠ విపరీతంగా జరుగుతుంది. ఆమెకి అసలు బెయిల్ వస్తుందా రాదా, అసలు జరిగిన పరిణామాలు ఏంటి? ఎందుకంటే దేశ్కి నేతగా నేను ఎదగబోతున్నానని చెప్పేసి ప్రతి రాష్ట్రంలో, మహారాష్ట్రలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అన్ని రాష్ట్రాలలో నేను దేశ్కి నేత అవ్వబోతున్నా అన్న కేసీఆర్ ఒక రేంజ్లో శృతి తప్పారు. ఆ శృతి తప్పడం ఇన్ ద సెన్స్ ఏంటంటే బలం లేకుండా, అంటే పట్టు లేకుండానే ముందడిగేశారు. ఆ పట్టు అంటే కేంద్ర రాజకీయాలలో అసలు ఎలా ఉంది, స్టేట్ పాలిటిక్స్ లాగా ఉండదు, సెంట్రల్ పాలిటిక్స్. ఎక్కడికక్కడ వాళ్ళ ఆత్మగౌరవాలు, వాళ్ళ ఆత్మవిశ్వాసము, ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలే సస్టైన్ అవ్వలేని పరిస్థితి. మూడో ప్రత్యామ్నాయం కింద నేను దేశ్కి నేత అవుతాను అని చెప్పేసి ఎప్పుడైతే కేసీఆర్ అడుగులు ముందలకేశారో అది బీజేపీ జీర్ణించుకోలేకపోయింది. ఇదే క్రమంలో ఎక్కడైనా దొరకపోతాడా కేసీఆర్ అనుకున్న ఇదిలో ఢిల్లీ లిక్కర్ కేసులో వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ తగిలింది. ఒక పక్క కేజ్రీవాల్ ఇరకటంలో పెట్టడానికి, ఇటు పక్క కేసీఆర్ని ఇరకటంలో పెట్టడానికి రెండు రకాలుగా వాళ్ళకి వర్కౌట్ అయింది. ఇమీడియట్గా ఈ కేసుని ముందరకు తీసుకెళ్లారు. ఎప్పుడైతే రాష్ట్రంలో కేసీఆర్ అధికారం పోయిందో ఇమీడియట్గా కవితను అరెస్ట్ చేయడము, హుటాహుటిన ఢిల్లీ తీసుకెళ్లడము, 3 నెలలు గడిచిపోవడము, ఇదంతా జరిగిపోయింది. ఈమెని జగన్మోహన్ రెడ్డి లాగా 16 నెలల పాటు జైల్లో ఉంచాలి అనేది ఒక ఆలోచన. అంటే ఒక సంవత్సరంన్నర పాటు జైల్లోనే ఉంచాలి, తీహార్ జైల్లో అనే ఆలోచన బీజేపీ చేస్తుంది. ఇదే క్రమంలో కేసీఆర్ ఎక్కడ శృతి మించారు, ఎక్కడ తప్పుడడుగేశారు, అసలు దేశ్కి నేత అవగల అవకాశం ఉందా లేదా అనే ముందు చూపు లేకుండా పోయింది. ఎందుకంటే అందరూ మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడిని విపరీతంగా టార్గెట్ చేసి ఆయన మీద ఓటుకి నోటు కేసు బనాయించి, ఆ ఓటుకి నోటు కేసులో చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టి, అలాంటి చంద్రబాబు నాయుడుకి ఎదురెళ్తూ ఏపీలో పాలిటిక్స్ చేద్దామని జగన్మోహన్ రెడ్డితో కలవడం ఒక పక్క అయితే, మహారాష్ట్రకు సంబంధించి బీజేపీ బలపడదాం అనుకున్న క్రమంలో మహారాష్ట్రలో కూడా మేము ఇచ్చేస్తామని చెప్పి 500 కార్లతో ర్యాలీగా వెళ్ళిన పరిస్థితులు కూడా చూసాం ఇక్కడ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు. ఇదే క్రమంలో కర్ణాటక కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా మేము పాగా వేయబోతున్నాము, మేము గెలవబోతున్నాం అంటే డబ్బుతో రాజకీయం చేసేయచ్చు అనుకున్న కేసీఆర్కి ఎదురుదెబ్బ తగిలింది. ఇదే క్రమంలో ఆయన ముందు చూపుతో లేకుండా అక్కడ అందరితో శత్రుత్వం పెట్టుకున్నట్టు అయిపోయింది. రాష్ట్రంలో అయితే 1-2 పార్టీలు ఉంటాయి శత్రుత్వానికి, వాళ్ళు అపోజిషన్స్ అవుతారు, వాళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్స్ ఉంటాయి. రాష్ట్రం దాటి దేశం అని ఎప్పుడైతే వెళ్ళారో ఇమీడియట్గా అక్కడ బెడిసి కొట్టింది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం, ఇక్కడ తెలంగాణలో సెంటిమెంట్ పోయిన క్రమంలో దేశంలోకి వెళ్ళి భారత రాష్ట్ర సమితి అనే కాన్సెప్ట్తో ఈయన రాజకీయం చేద్దామనుకుని అక్కడ మూడో ప్రత్యామ్నాయం నేనే అని చెప్పి బలంగా ఉన్న కోటరీస్ని ఢీకొనే ప్రయత్నం చేశారు. ఆ బలం ఎక్కడ ఈయనకి సపోర్ట్ చేయలేదు. ఆయన అమిత్ షా లాంటి పెద్ద వ్యక్తులతో, అంటే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీలో ద్వయం నడుస్తుంది, అమిత్ షా అండ్ మోడీ ద్వయం నడుస్తుంది. అలాంటి వ్యక్తులతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న మిగతా పొలిటికల్ లీడర్స్తో కూడా ఆయన వైరం పెట్టుకున్నారు. ఎందుకంటే నీకు ఎదురొస్తాను అంటే ఎవరికైనా వైరమే కాబట్టి ఆయన వైరం పెట్టుకున్నారు. ఈ ఈక్వేషన్స్ అన్నీ ఎటుదిరిగినాయి అంటే ఒక్క లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అవడమే వీటన్నిటికీ నిదర్శనం. ఎందుకంటే ఆయన ఎక్కడ ఒక గుడ్ ర్యాప్ మెయింటైన్ చేయలేదు. ప్రతి చోట డామినేట్ చేసుకుంటూ, బెదిరించుకుంటూ, లేకుంటే నా దగ్గర డబ్బు ఉంది నేను ఏదైనా చేయగలను అనుకుంటూనే వెళ్ళాడు. సో ఇదే క్రమంలో 3 నెలల నుంచి కవిత అరెస్ట్ అయ్యి ఉండడము, ఇప్పటికీ బెయిల్ రాకపోవడం, ఒక పక్క కేజ్రీవాల్కి బెయిల్ రావడము, ఈయనకి బెయిల్ రాకుండా వీళ్ళని ఇంకా హెరాస్ చేయాలి, లేదంటే వీళ్ళకి ఇంకా శిక్ష పడాలి అనే క్రమంలో ప్రభుత్వాలు చూస్తుంటే ఈయన ఎక్కడో రాంగ్ స్టెప్ వేశారు. ఆ రాంగ్ స్టెప్కి పర్యావరణమే ఇది అని తెలుస్తుంది. అసలు ఈ కథకి స్టోరీ ఏంటి, ఎక్కడ మొదలైంది, ఎక్కడైందో ఒకసారి చూద్దాం. కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది, అది స్టే కూడా వచ్చింది. కాకపోతే మరి కేసీఆర్ ఎందుకు ఫైల్ అయ్యారు ఈ విషయంలో? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీహార్ జైలుకు వెళ్ళిన వాళ్ళెవరూ అంత ఈజీగా బయటికి రాలేదు. ఆ విషయంలో కేజ్రీవాల్ చాలా అదృష్టవంతులే అనుకోవాలి. ఎన్నికలప్పుడు బెయిల్పై బయటకు వచ్చి మళ్ళీ సరెండర్ అయ్యారు ఆయన. ఇప్పుడు మనీ లాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ వచ్చింది, కానీ దానిపై స్టే కూడా వచ్చింది. కానీ కవితకు మాత్రం ఇంతవరకు మినిమం బెయిల్ కూడా రాలేదు. బెయిల్ పిటిషన్ ఫైల్ చేసిన ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంది. ఈ విషయంలో ఫెయిల్యూర్ కేసీఆర్ది కూడా. కూతురును బయటకు తెచ్చుకోలేకపోవడం ఖచ్చితంగా కేసీఆర్ ఫెయిల్యూర్ కిందే చూడాలి. తెలంగాణలో అధికారం చూసుకొని జాతీయ రాజకీయాలను శాసిస్తానంటూ ఒకనాడు ఉవ్వెత్తున ఎగిసిన కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా పక్క రాష్ట్రాల్లో సైతం ప్రభుత్వాలను మార్చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి కేసీఆర్ కూతురు కవితకు బెయిల్ కూడా ఇప్పించలేకపోతున్నారు. రాజకీయాల్లో ఎదగడం అంటే కేవలం వ్యూహాలు, ఎత్తుగడలు, పై ఎత్తులు వేయడం కాదు, జ్యుడిషియరీని కూడా పట్టు సాధించాలి. జ్యుడిషియల్గా
జ్యుడిషియల్గాను పట్టు సాధించాలి. రాజకీయ ఉద్దండులకు ఉండాల్సిన లక్షణం అది. ఆ దిశగా కేసీఆర్ చేసిన ప్రయత్నం ఏం లేదు. రాజకీయంగా ఫ్లేట్ ఫిరాయించే వారితో దోస్తీ కట్టాలని చూశారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక మార్క్ సాధించలేని కారణంగా కవితకు బెయిల్ కూడా తెప్పించలేకపోతున్నారు. దేశ్కి నేతగా ఎదగాలనుకున్న కనీసం జాతీయ రాజకీయాల్లోనైనా పలుకుబడి సాధించలేకపోయారు. అలా చేసి ఉంటే ఏదో ఒక దారి అయినా దొరికేది. కానీ జాతీయ స్థాయిలో కేసీఆర్ బలం ఎంతో అతనికే కాదు, రాష్ట్రం మొత్తం తెలిసింది. జాతీయ స్థాయి ప్రతాపం తర్వాత సంగతి. రాష్ట్ర స్థాయిలోనూ బలం చూపించలేకపోయారు. నిన్న మొన్నటి వరకు అధికార ప్రతిపక్షానికి మధ్య 2% ఓట్లు తేడా అని చెప్పుకు తిరిగిన కేటీఆర్ అండ్ హరీష్ రావు పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాలలో అలా చెప్పుకునే పరిస్థితిలో లేరు. సో ఏ బలం చూసుకునో దేశ్కి నేత అవుతానని, జాతీయ రాజకీయాలను శాసిస్తానని అన్నారో ఇప్పుడు అక్కడే చతికిలు పడ్డారు. తగ్గిన ఈ బలం కారణంగానే, ఇంటా బయట బలగం పెంచుకోకపోవడం కారణంగానే కవిత విషయంలోనూ న్యాయం చేసుకోలేకపోతున్నారు కేసీఆర్.